సో గైస్, సిఎంఏ ఇంటర్కి సంబంధించి కాస్టింగ్ పేపర్ చూసిన తర్వాత ఐ హోప్ అందరూ బాగానే రాశారనుకుంటున్నా. బట్ నేను చూసిన పాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్స్ని బేస్ చేసుకొని చూస్తే మాత్రం దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ పేపర్. కోర్స్ 1 or 2 క్వశ్చన్స్ కాస్త మీకు డిఫికల్ట్ అనిపించినా సరే, బట్ ఈజీగా మినిమం నాలెడ్జ్ ప్రతి సబ్జెక్ట్ ప్రతి చాప్టర్లోనూ ఒక 60-70% ఆఫ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నా సరే 60+ మార్క్స్ రావడానికి ఈజీగా స్కోప్ ఉన్న పేపర్. సో విల్ సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎంసీక్యూస్ సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది మేము చేసిన ఆన్సర్స్ కరెక్టా కాదా అన్నది. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఈజ్ మీన్ ఫర్ డిస్టింక్షన్ బిట్వీన్ డైరెక్ట్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్. జనరల్గా డైరెక్ట్ కాస్ట్ని ఇండైరెక్ట్ కాస్ట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ట్రేజబిలిటీ. ఆ ట్రేజబిలిటీ ఎక్కడ దొరుకుతుంది మనకు? ఈవెన్ నా ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని, నథింగ్ బట్ ఫంక్షన్ డిపార్ట్మెంట్ని బేస్ చేసుకొని ఆ డైరెక్ట్ కాస్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ అని ఐడెంటిఫై చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫంక్షన్. Which one of the following cost is the value the best alternative course? Automatically best alternative choice ఉన్నదాన్ని ఏమంటాం మనము? ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ is considered as economic cost. So opportunity cost is a part of economic cost. Which one of the following is an example of byproducts? Guys, joint products, byproducts చాలా ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. Edible oils and oil cakes are the examples of byproducts. సో ఈ క్వశ్చన్ మేబీ ఈఓక్యూ అనే వర్డ్ కనుక ఆటోమేటిక్గా చాలామంది ఈఓక్యూ ఫార్ములా వేసి మరీ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో వాళ్ళు అడిగింది మనకు జస్ట్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్? యావరేజ్ క్వాంటిటీ ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్. యావరేజ్ క్వాంటిటీ వాళ్ళే ఈబీక్యూ 3000 ఇచ్చేసారు. యావరేజ్ చేయాలంటే 2 చేయాలి, డివైడ్ బై క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ 20 పైసే పర్ మంత్ ఇచ్చారు. అంటే 0.2 ఇంటూ 12 months 2.4, 20 పైసే 2.4. సో 2.4ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 3600 వస్తుంది. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ క్యారెక్టర్స్ ఆఫ్ జాబ్ కాస్టింగ్. జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్ డిఫరెన్సెస్ కనుక మీరు ఒక థియరీ క్వశ్చన్ చదివేసి ఉంటే, మన మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసాం డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ కాస్టింగ్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. అది చదివి ఉంటే ఈ పాయింట్ ఈజీగా చేయగలుగుతారు. బ్యాచ్ కాస్టింగ్ అంటే హోమోజినియస్ ఉంటుంది, ఇది కాదు. కస్టమర్ డ్రివెన్ ప్రొడక్షన్, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేసేది జాబ్ కాస్టింగ్. కంప్లీట్ ప్రొడక్షన్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ ఏ సింగిల్ అకౌంటింగ్ పీరియడ్ బికాస్ జాబ్ కాస్టింగ్స్ ఆర్ మెనీ కేసెస్ ఆర్ షార్ట్ రన్. షార్ట్ టర్మ్ అంటే ఆటోమేటిక్గా లెస్ దాన్ 1 yearలో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో 2 and 3 ఆర్ ద ఆన్సర్. దట్ ఈస్ బోత్ 2 and 3, సి ఇస్ ద ఆన్సర్. సో దేనికి సంబంధించారు? యూ నీడ్ టు క్యాలిక్యులేట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. గైస్, యూ నీడ్ టు యాడ్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రాయల్టీ, డిజైనింగ్ చార్జెస్ అండ్ హైరింగ్ చార్జెస్, ఆల్ 3 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద డైరెక్ట్ చార్జెస్. సో ఇఫ్ యూ యాడ్ దీస్ 3 items you will get 76,000. Straight forward question, one of the easy question. Which one of the cost accounting standard deals with the principles and method determining the repairs and maintenance cost? మనకి డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది, మనము కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్ హైలైట్ చేస్తుంటాం. సో రివైజ్డ్ ఎడిషన్, దట్ ఈస్ CAS 12. Now it is related to reconciliation. They have given as per cost accounting there is a 2 lakhs loss and interest amount to directors fees charge అన్నారు. ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు ఇన్కమ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా యాడ్ చేస్తాం. యాజ్ వెల్ as డైరెక్టర్ ఫీజ్ అనేది కాస్ట్ అవుతుంది కాబట్టి అమౌంట్ 40,000ని లెస్ చేస్తాం. సో 2 lakhs ప్లస్ 10,000, 1,90,000 ప్లస్ కాస్ట్ కాబట్టి మైనస్ 40,000. వీ నీడ్ టు డిడక్ట్ ఇట్ బ్యాక్, రెడ్యూస్ చేయాలి కాబట్టి మైనస్ 40,000. సో 2,30,000 లాస్ వస్తుంది. ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ రికన్సిలేషన్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరని అనుకుంటున్నా. నెక్స్ట్, సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 25% ఇచ్చేశారు అండ్ ప్రాఫిట్ 30 lakhs ఇచ్చారు, పీవీ రేషియో 40% ఇచ్చారు. సో ఈ మూడింటిని బేసిస్ మనకి ఏదైనా ఫార్ములా ఉందా అంటే అల్టిమేట్గా ఎంఓఎస్ ఫార్ములా ఉంది. ఎంఓఎస్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. సో ఎంఓఎస్ 30 lakhs డివైడ్ బై పీవీ రేషియో 40%. సో ఎంఓఎస్ సేల్స్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ 75 lakhs. 75 lakhs for how much percentage? 25%. Then we need total sales. Then how much it is for 100%? So you will get 300 lakhs. సో 75 lakhs అనేది 25%కి ఈక్వల్ అయితే 100%కి ఎంత? 300 lakhs. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. నౌ స్టాండర్డ్ కాస్టింగ్కి సంబంధించి ఒకే ఒక సింపుల్ యాడ్వర్స్ అని వాళ్ళే ఇచ్చేశారు. సో ఎక్కడుంది? సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ యాడ్వర్స్. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ యాడ్వర్స్కి ఆ ఫార్ములా రాసుకున్నాను. యాక్చువల్ క్వాంటిటీ ఇచ్చేశారు, స్టాండర్డ్ ప్రైస్ మనం ఐడెంటిఫై చేయాలి, యాక్చువల్ ప్రైస్ వాళ్ళు ఇచ్చేశారు. సో సింపుల్గా సాల్వ్ చేస్తే నాకు స్టాండర్డ్ ప్రైస్ వచ్చేస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది కూడా. సో రో 1 ప్రకారము టోటల్ వేజెస్ ఎంత అన్నారు? సింపుల్గా ఫార్ములా యూస్ చేయండి, ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, విల్ గెట్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. పెద్ద డిఫికల్టీ అయితే కాదు, జస్ట్ ఫార్ములా తెలిస్తే చాలు.
సో బ్యాచ్ కాస్టింగ్ అప్లైడ్ ఎఫెక్టివ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్. సో బ్యాచ్ కాస్టింగ్ అంటే బల్క్ క్వాంటిటీలో ఉండాలి కాబట్టి డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్. రిమైనింగ్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రాసెస్లో యూస్ చేస్తాం, బట్ డ్రగ్ అనేది బల్క్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్. If the raw material prices are suffering from inflation, which one of the following method value of stock will be given lower gross profit? Guys, gross profit తక్కువ ఉండాలి అంటే కాస్ట్ ఎక్కువ ఉండాలి. కాస్ట్ ఎక్కువ ఉండాలి అంటే ఫిఫో మెథడ్, లిఫో మెథడ్ చూడండి, ఇవి రెండు కూడా మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాగో లిఫో మెథడ్, ఫిఫో మెథడ్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే లిఫో మెథడ్లో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే రీసెంట్గా వచ్చిన ఐటమ్సే ఫస్ట్ మనము ప్రొడక్షన్ కోసం యూస్ చేస్తాం. రీసెంట్గా వచ్చిన ఐటమ్స్ అంటే ఇన్ఫ్లేషన్లో ఎలా ఉంటాయి? హై కాస్ట్ ఉంటాయి. సో కాస్ట్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా గ్రాస్ ప్రాఫిట్ రెడ్యూస్ అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ లిఫో మెథడ్ గ్రాస్ ప్రాఫిట్ విల్ బి లోయర్. ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ పీరియడ్ కాస్ట్. అదే వేరియబుల్ కాస్ట్ అయితే ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. ది బడ్జెట్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఆల్వేస్ బడ్జెట్ విత్ కీ ఫ్యాక్టర్. నథింగ్ బట్ మనకు ఏదో ఒక బేస్ తీసుకునే కదా బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసేది. సో బడ్జెట్ విత్ కీ ఫ్యాక్టర్. సో ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఐ హోప్ మనం మామూలుగా క్లాస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని అవుట్ ఆఫ్ 15 ఎంసీక్యూ ఈజీగా 13+ ఎంసీక్యూ వితౌట్ ఎనీ డౌట్ మీరు సాల్వ్ చేయగలరు. 2 ఎంసీక్యూస్ మాత్రం ఏది అది కూడా రిలేటెడ్ టు ఈ రికన్సిలేషన్. మేబీ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. దాంతోపాటు ఈఓక్యూ రిలేటెడ్ ఫార్ములా, ఏది ఫార్ములా యూజ్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. సో 1 or 2 క్వశ్చన్స్కి మించి ఈజీగా అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలరని అనుకుంటున్నా. ఇక మనకు క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఓన్లీ వన్ క్వశ్చన్ మాత్రమే కాస్త లెంతీగా వస్తుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఐ హోప్ ఈజీగా హ్యాండిల్ చేయగలరు. మీరు కాస్ట్ షీట్ని ఫామ్ చేస్తారంటే 7 మార్క్స్ ఒకే కాస్ట్ షీట్లో మనం ఏదైతే డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్, ఫినిష్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ ఆర్డర్లో నేర్చుకున్నాము, ఆ ఆర్డర్ మీరు ఫాలో అయినా సరే ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ కూడా ఆన్సర్స్ వచ్చేస్తాయి మీకు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎలాంటి కాంప్లికేటెడ్ అడ్జస్ట్మెంట్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. కాంప్లికేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఏవీ లేవు. ఓపెనింగ్ ఇచ్చారు, క్లోజింగ్ ఇచ్చారు, అడ్జస్ట్మెంట్స్ తెలిసి ఈజీగా 7 మార్క్స్ వస్తాయి. సో కాస్ట్ షీట్ వెరీ ఈజీ. ఇంకా జస్ట్ ఫార్ములాస్ యూస్ చేస్తే చాలు ఆన్సర్స్ వచ్చే కాన్సెప్ట్ ఇదైతే. ప్యూర్లీ ఫార్ములాస్. మీరు ఆ ఫార్ములాస్ మనకు విత్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం క్లాస్లో. ఆ పాయింట్స్ కనుక క్లారిటీ ఉంటే ఫార్ములాస్ అప్లై చేస్తే ఈజీగా 7 మార్క్స్ వస్తుంది రిలేటెడ్ టు మెటీరియల్ కాస్టింగ్. అండ్ ఓవర్ హెడ్లో మనకున్న 3 కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్లో నథింగ్ బట్ మనము ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్, దాంతోపాటు అపోర్షన్మెంట్ సప్లిమెంటరీ రేట్ ఒక ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం చెప్పాలంటే ఉన్న వాటిలో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రాబ్లం. సేమ్ అదే ప్రాబ్లం ఇచ్చారు. నథింగ్ బట్ అది డిఫాల్ట్ వల్ల అయితే ఏమవుతుంది, నెగ్లిజెన్స్ వల్ల అయితే ఏమవుతుంది, నార్మల్ సర్కమ్స్టెన్స్ అయితే ఏమవుతుంది, మీకు క్లారిటీ ఉంటే ఈజీగా చేయగలరు. 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇంతవరకు అయితే నేను డిఫరెంట్ క్వశ్చన్ అంటే ఏది చూడలేదు ఇంతవరకు చేసిన వాటిలో. ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు రికన్సిలియేషన్. మేబీ కొంతమంది ఈ పాయింట్ మరీ కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. నథింగ్ బట్ ఏది యాడ్ చేయాలి, ఏది లెస్ చేయాలి. మేబీ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సమ్ లిటిల్ బిట్ హార్డ్ క్వశ్చన్. బట్ అంతకుముందు 3 క్వశ్చన్స్ అయితే వెరీ ఈజీగా 21 మార్క్స్ వస్తాయి. సర్వీస్ కాస్టింగ్ ఏ క్రక్స్ పాయింట్స్ లేవు, ఏ కాంప్లికేటెడ్ పాయింట్స్ లేవు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇచ్చేసారు. కాస్ట్ అన్నింటిని యాడ్ చేసి ఆ పర్సెంటేజ్ చెప్పిన దాన్ని ప్రపోర్షనెట్గా డివైడ్ చేసుకుంటే ఫైనల్ ప్రైజ్ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా ఈజీ క్వశ్చనే. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు కాంట్రాక్ట్ కాస్టింగ్. కాంట్రాక్ట్ కాస్టింగ్ కూడా జస్ట్ మీకు అకౌంట్స్ ఆ కాంట్రాక్ట్ అకౌంట్ని ఫ్రేమ్ చేయడం క్లారిటీ ఉంటే చాలు. డెబిట్ సైడ్ ఏవొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏవొస్తాయి అనేది. తర్వాత P&L అకౌంట్కి ఎంత అమౌంట్ చార్జ్ చేయాలని కూడా అడిగాడు. మీరు ఆ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ప్రపోర్షనెట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఫార్ములా సరిపోతుంది. ఇది కూడా ఈజీ క్వశ్చనే. సో క్వశ్చన్ నెంబర్ 5 రిలేటెడ్ టు ప్రాసెస్ కాస్టింగ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ హోప్ ఈజీగా హ్యాండిల్ చేయగలరని అనుకుంటున్నా. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్. డిఫికల్టీ పాయింట్స్ అంటే ఏది ఇవ్వలేదు. మెటీరియల్ కాస్టింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వితౌట్ ఎనీ కాంప్లికేటెడ్ పాయింట్స్. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇచ్చిన స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని కూడా. సో అండ్ 5th వన్ మేబీ ఈ క్వశ్చన్ కాస్త డిఫికల్ట్గా ఫీల్ అయి ఉంటారు. నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ చూసుకొని ఉంటే ఓకే, లేకపోతే కాస్త డిఫికల్ట్గా ఫీల్ అయి ఉంటారు. బడ్జెట్కి సంబంధించి కాస్త లెంతీ క్వశ్చన్. నథింగ్ బట్ ఈజీనే, కాకపోతే కాస్త టైం టేకింగ్ క్వశ్చన్. మీరు అన్ని కూడా అలొకేట్ చేసుకోవాలి కాబట్టి టైం టేకింగ్ క్వశ్చన్. సో ఇంకా థియరీ క్వశ్చన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చేసాయి. ఏది పెద్ద డిఫికల్ట్గా అనిపించలేదు. ఐ హోప్ మీరు ప్రాపర్గా ఒక 60 to 70% ఆఫ్ ఎఫర్ట్స్ క్లాస్ రూమ్స్లో మనం బోర్డ్ మెటీరియల్ మీద డిస్కస్ చేసినప్పుడు పెట్టినా కూడా ఈజీగా 60+ మార్క్స్ రావడానికి చాలా 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 స్కోప్ ఉంది. గైస్ ఐ హోప్ అందరూ కూడా పర్ఫెక్ట్గానే రాశారనుకుంటున్నా. జస్ట్ చెక్ విత్ యువర్ MCQ ఆన్సర్స్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్.